ఇమాన్యుల్ సంజన గారికి ఇది రెండోసారి అన్యాయం చేశాను అంటాను. ఎందుకంటే అంతకుముందు ఒక టాస్క్లో కూడా ఆమెని బలి చేశాడు, దివ్యకి మాట ఇచ్చాడని. అలాగే ఇప్పుడే మళ్ళీ అదే పని ఏదైతే ఉందో ఇంకా ఛాన్స్ ఉంది. అటు భరణి గారు ఉన్నారు, తర్వాత ఇటు తర్వాత సుమన్ శెట్టి గారు ఉన్నారు. అటు పెట్టచ్చు కదా బ్లాక్ తీసుకొచ్చి రీతు చౌదరికి, తనుజాకి, సంజన గారికి మధ్యలో ఉన్న బ్లాక్లో పెట్టి సెలెక్ట్ చేసుకోమంటే మిగిలిన ఇద్దరిని సెలెక్ట్ చేసుకుని సంజన గారు ఈజీగా గెలిచేయచ్చు అని చెప్పి సెకండ్ రౌండ్ సంజన గారిని పిక్ చేసుకున్నాడు సెకండ్ రౌండ్కి. అంటే ఆయనకి తెలుసు ఈజీగా సంజన గారిని విన్ చేస్తే నేను సెకండ్ రౌండ్కి వెళ్ళిపోతున్నాను, ఆయనకి తెలుసు ఆ విషయం. సో ఈజీగా ఆయన గెలిచేశాడు కూడా. అందుకే సంజన గారు ఫీల్ అయ్యారు. అదేంటి చాలా ఆప్షన్లు ఉన్నాయి కదా, సెకండ్ నన్నే ఎందుకు తీసుకోవడం, ఇంకా టైం ఉంది కదా, తప్పని పరిస్థితులు అంటే ఓకేరా బాబు ఇప్పుడు ఎందుకు రా తీసుకున్నాం, ఫస్ట్ రౌండ్లో నన్ను పంపించేస్తే ఎలాగని చెప్పి సంజన గారు ఫీల్ అయ్యారు. ఇది రెండోసారి ఆ రకంగా మళ్ళీ పైపెచ్చు దీన్ని కవర్ చేయడం కోసం సంజన గారితో అంటున్నాడు, మమ్మ నువ్వు ఎందుకు ఇచ్చానంటే ఒకవేళ నువ్వు గెలిస్తే నాయి కూడా నీకు వచ్చేస్తాను పెట్టాను మమ్మ అని అంటున్నాడు. రే బాబు నీ మాటలు ఎవరైనా ఉంటే బిస్కెట్ తినే పిల్లలకు చెప్పరా, సంజనకు చెప్పకు. ఆ సంజన గారే పెద్ద తెలివితేటలు, మాస్టర్ ప్లాన్, మాస్టర్ మైండ్. ఆమెకు వచ్చేసి కహాని కథలు చెప్తే ఆమె అంత తెలివి తక్కువదా, నవ్వుకుంది మనసులో, ఏం చేయాలో తెలియకరే ఏంటి ఈడు ఇలా చేశాడని చెప్పి. ఇమాన్యుల్ దగ్గర ఉన్న బ్యాడ్ హ్యాబిట్ ఇదేనబ్బా, ఇది కనుక తీసేస్తే అసలు ఎంత బాగండి, కప్పుని ఇదే డైరెక్ట్. ఇప్పుడు తనూజని ఎందుకు లాగుతానంటే ఇలాంటి చిల్లర పనులు చేస్తామనే ఆ తనూజ పైకి వచ్చింది, ఆ సీరియల్ బ్యాచ్ నీ వల్లనే బాబు.